ఈ వీడియో వచ్చి థంబ్‌నెయిల్‌లో మీరు ఏదైతే చూసారో ఇమ్మాన్యుయల్ ఎలిమినేషన్ దాదాపు 99% అయితే ఉంటుందనైతే అప్డేట్ అయితే వస్తుంది మనకి. దీని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. నేను 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. అంటే ఇమ్మాన్యుయల్ హౌస్‌లో ఆల్ రౌండర్‌గా ప్రతి ఒక్కటి టాస్క్‌లు బాగా ఆడాడు. అండ్ మనకు చూసుకున్నట్లయితే ఓన్లీ కామెడీ బాగా చేయడం జరిగింది. అండ్ ఎవరన్నా ఏడుస్తున్నా వెళ్లి మాట్లాడడము చాలా ప్రతి ఒక్కటి చేశారు. అండ్ సంజన గారు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫుల్ ఏడుస్తున్నారు. ఎవరైతే వాళ్ళ కొడుకుల్ని వాళ్ళని తలుచుకొని ఫుల్ ఏడుస్తున్నారు అన్నప్పుడు మమ్మీ మమ్మీ అనే బాండింగ్ పెట్టుకొని అసలు తనకి ఫుల్ ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఇచ్చారు. అసలు ఇమోనియలే లేకపోతే సంజన గారు అసలు మేబీ ఎళ్ళిపోయేవాళ్ళేమో. అసలు ఇన్ని రోజులు సంజన గారు హౌస్‌లో ఉన్నారంటే కేవలం ఇమోనియల్ వల్ల అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇమోనియల్‌కైతే అసలు జనాలు అసలు ఎందుకు ఓటేయట్లేదో ఏమో కానీ, మీరు ఫస్ట్ నుంచి ఎపిసోడ్ 1 నుంచి ఒక 4 ఎపిసోడ్స్, 5 ఎపిసోడ్స్ ఇమోనియల్ లేకుండా ఒకసారి ఊహించుకోండి. ఎవరు చూడరు. చిరాకు దొబ్బి ఆపేస్తారనమాట. ఎందుకంటే ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏమన్నా హౌస్‌లో కొంచెం మనకి ప్రతిరోజు వచ్చే ఎపిసోడ్‌లలో అంతో ఇంతో స్టఫ్ ఏమన్నా ఉందా అంటే కేవలం ఇమ్మోనైల్ వల్లే. ఇంకా అంతకు మించి ఆ బాండింగ్స్, తొక్క, తోటకూర తప్పితే ఏమీ లేవు హౌస్‌లో. కొంచెం బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉండే పర్సన్ ఉంటాడు. అసలు మనం ఇంకా ఫిఫ్త్ వీక్, సిక్స్త్ వీక్ అప్పుడైతే అసలు కప్పు తీసుకునే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయి. కానీ ఇంత డౌన్‌ఫాల్ అసలు ఓటింగ్ ఎందుకయింది? అసలు ఏం మిస్టేక్ చేశాడు? ఏంటి? దీని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అండ్ వీడియో చూసే ముందు దయచేసి లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఇమ్మోనియల్ కేవలం నాకు తెలిసి ఆ సంజన గారితో ఏదైతే బాండింగ్ అమ్మ అనేది ఒక బాండింగ్ పెట్టుకున్నారు కదా! మంచి ప్యూర్ బాండింగ్. ఆ బాండింగ్ ఇప్పుడు లాస్ట్‌కొచ్చేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ క్లాషెస్ అనేవి జరుగుతున్నాయి. అండ్ మీరు చూసుకున్న టాస్క్‌లు ఇప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్‌లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి సుమన్ శెట్టన్న అండ్ భరణి గారు అండ్ సంజన గారు వీళ్ళు ఒక గ్రూప్ లాగా అండ్ కళ్యాణ్, తనూజ అండ్ డీమోన్, పవన్, ఇమ్మోనియల్ వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఆడుతున్నారు. అండ్ మనకి ఇమ్మోనియల్ కూడా క్లియర్ కట్‌గా సంజన గారికి చెప్పడం జరిగింది గేమ్ ప్లాన్స్. కానీ సంజన గారు ఒప్పుకోలేదు. వీళ్ళ టీమ్‌కి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇంక సుమన్ శెట్టన్న అండ్ భరణి గారు వీళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్ కాబట్టి లాస్ట్‌కొచ్చేసరికి సంజన గారినే టార్గెట్ చేయడము అండ్ సంజన గారు ఫుల్ డౌన్ ఫాల్ అవ్వడము. డౌన్ ఫాల్ అయిన ప్రతిసారి ఎమోషనల్ అయిపోవడం. నేను దేంట్లో గెలవలేదు. నన్నెవరు గెలవనివ్వట్లేదు అని చెప్పడం. కాకపోతే దీంట్లో సంజన గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ ఫ్యాన్ బేస్ సంజన గారికి బీభత్సంగా పెరిగింది. నార్మల్‌గా పడట్లేదన్నమాట ఓటింగు. మనం అసలు ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతామో, అసలు ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు ఫ్యామిలీ వీక్ ఇవ్వలేదని నేను అసలు ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోతాను అని నాగార్జున సార్‌తో చెప్పడం జరిగింది. అలాగే ఇంకోసారి గూడా హౌస్‌లోంచి వెళ్ళిపోతానని చెప్పినా కూడా సంజన గారికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఫైట్ చేస్తూ వస్తుంది సంజన గారు. అంటే ఇద్దరిని చిన్న బిడ్డల్ని వదిలేసొచ్చి ఆ హౌస్‌లోకి అసలు ఇన్ని రోజులు గేమ్ ఆడుకుంటా అంటే ఒక అసలే అంటే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి అప్పుడే ఒక 3 మంత్స్ బేబీని వదిలొచ్చి హౌస్‌లో 100 రోజులు అంటే అక్కడ వాళ్ళు పెట్టే గేమ్స్, టాస్క్‌లు, ఆ మాటలు అవన్నీ భరించుకుంటూ రావడం అంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఈ బాండింగ్ ఏదైతే ఉందో ఇది సంజన గారికి వర్కౌట్ అయింది. కానీ ఇమ్మాన్యుల్‌కైతే ఏ వర్కౌట్ అవ్వలేదు. దీనివల్లే కొంచెం నెగెటివిటీ ఏదైతే డిమాన్, పవన్, రీతు వాళ్ళ బాండింగ్ వర్కౌట్ అవ్వట్లేదు. వీళ్ళది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఎక్కువగా ఇమ్మాన్యుల్‌ని కన్నింగ్ అంటున్నారు. మరి ఇది ఏ టైప్‌లో కన్నింగ్ అంటున్నారో ఏమో తెలీదు కానీ అంటే ఆటలాడేటప్పుడు కన్నింగ్ అంట. అది కన్నింగ్ కాదు. ఆ గేమ్స్ ఏదైతే వాళ్ళు టాస్క్‌లు పెడతారు కదా! బిగ్ బాస్. ఆ టాస్క్‌లు పెట్టినప్పుడు అలాగే ఆడాలి. అలా ఆడితేనే గెలుస్తారు. అవి చిన్న చిన్నవి అంటే ఇప్పుడు మనం ఆడేటప్పుడు ఎంతమంది ఒక నలుగురు ఉంటారు. కళ్యాణ్, డీమాన్, పవన్, తనూజ ఎగ్జాంపుల్ చెప్తున్నా బర్నీ గారు ఉన్నారనుకోండి. అంటే బర్నీ గారిని ఇది ఏ టాస్కు? దీన్ని బర్నీ గారిని అసలు ఎలా ఆడితే బర్నీ గారిని ఓడించొచ్చు? అలా థింక్ చేసుకోవాలి. ఆ థింక్ చేసుకొని ఆడే టైప్‌లో అది ఎక్కువ మంది కన్నింగ్ లాగా అనిపిస్తుంది. ఆ టాస్క్‌లు పక్కన పెడితే ఎంటర్‌టైన్‌మెంట్ గాని, మనోడు అసలు మాట్లాడే విధానం కానీ, అందరితో క్లోజ్‌గా ఉండే విధానం కానీ, అన్నీ హైలైట్‌గా ఉన్నాయి. ఆల్ రౌండర్ షో అని చెప్పుకోవచ్చు. అసలు ఎవరు ఆల్ రౌండర్ షో చేయలేదు. ఇంకా మంచిగా సంజన గారిని పుష్ చేసుకుంటూ వచ్చారు. ఆమె ఫీల్ అవుతున్న ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉంటాయి. మైనస్ పాయింట్ 1 అలా ఉంటాయి. అంతకు మించి ఇంక ఏమీ లేవన్నమాట. అప్పుడప్పుడు కొంచెం ఓవర్ థింక్ చేయడము కొన్ని కొన్ని ఉన్నాయి మైనస్ పాయింట్‌లు. ఆ! అంటే కొన్ని కన్నింగ్‌గా ఆలోచించాడు గానీ, అది మరీ అంటే కన్నింగ్‌గా అంటే ఇప్పుడు కొన్ని ఇదే చెప్పాను కదా! ఇందాక. ఆ టాస్క్‌లాడేటప్పుడు అంటే ఏమన్నా కొంచెం నేను ఇంకా ఖచ్చితంగా ఎవరన్నా సరే ఒక ఆట పెట్టి మీరు గెలవండ్రా అన్నప్పుడు ఫస్ట్ మనం విన్ అవ్వడానికే చూసుకుంటామనమాట. సేమ్ అదే ప్రాసెస్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే తను గెలవడానికి ఆడాడు కాబట్టి వాళ్ళని ఓడించడానికే కన్నింగ్‌గా ఆడాడు అని వాళ్ళకలా అనిపిస్తుంది పోటేటు. మీరు థింక్ చేసే విధానంలో ఉంటది అంతే. అక్కడ కన్నింగ్ లేదు, ఏమీ లేదు. మంచిగానే ఆడాడు. అంతకుమించి ఏం లేదు. అందువల్లే ఓటింగ్ అయితే
చాలా తక్కువ పడుతుంది. ఎక్కువ మంది ఇమాన్యుయల్ అయితే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ప్రీవియస్ 2 వీక్స్ నుంచి ఇంకా లీస్ట్ ఓటింగ్ అయితే ఉన్నింది. ప్రీవియస్ 2 వీక్స్ అన్నాను సారీ. అండ్ 2 డేస్ నుంచి చూసుకున్నట్లయితే కొంచెము ఏదైతే ఆ టాస్క్‌లు బాగా ఆడుతున్నాడు కదా! టాస్క్‌లు బాగా ఆడి అండ్ ఫుల్లు లాస్ట్ ఈ వీక్ టాస్క్‌లన్నీ గెలిసొచ్చి లాస్ట్‌లో తనూజతో ఓడిపోవడం అయితే జరుగుతుంది. ఫుల్ ఎమోషనల్ అవ్వడం జరిగింది. అండ్ దానివల్ల ఓటింగ్ అయితే కొంచెం పెరిగింది. అయినా గానీ ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉంటాయి అంటున్నారు. అండ్ సుమన్ శెట్టి అయితే ఫిక్స్ ఇంగన్న అసలు 100% కాదు 200% సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా అవుతున్నారు. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇంకా సంజన గారికి, ఇమాన్యుయల్‌కి ఎక్కువ ఓటింగ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి వీళ్ళలో అసలు కాలిక్యులేట్ చేసి హౌస్‌లో ఎవరు బెస్ట్ ఏంటి? ఇన్ని రోజులు ఇంక లాస్ట్ 1 వీక్‌లో మనకి ఎవరు అవసరం హౌస్‌లో? ఎవరు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు? ఎవరుంటే ఎక్కువ ఆడియన్స్ షో చూస్తారు? అని థింక్ చేసి బిగ్ బాస్ కాలిక్యులేషన్స్ చేసుకొని ఎలిమినేట్ అయితే చేయడం జరుగుతుంది. దీని కారణంగా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే ఇమ్మాన్యుయల్‌ని కొంచెం ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారంట. ఎందుకంటే బర్నీ గారిని చేద్దామన్నా బర్నీ గారికి ఫ్యాన్ బేస్ ఎక్కువైపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. మిస్డ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయంట బర్నీ గారికి. మిస్డ్ కాల్స్ అంటే ఏంటి? కీప్యాడ్ పల్లెటూరులో వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండవు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మిస్డ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకని బర్నీ గారిని చేయకపోవచ్చు. అండ్ సుమన్ శెట్టి అయితే ఎలాగో అవుతారు. ఇంకా ఇమాన్యుయల్‌ని అండ్ సంజన గారిని తెద్దామనుకుంటే వీళ్ళిద్దరికి ఓటింగ్ డిఫరెన్స్ అనేది చాలా ఉంది అన్నమాట. ఓటింగ్ డిఫరెన్స్ చాలా ఉంది. ఒక 100 ఓట్లు, 200 ఓట్లు ఉంటే కాలిక్యులేట్ చేసి చెయ్యొచ్చు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ థౌసండ్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాసోళ్ళు కూడా ఇప్పుడు తలకాయ నొప్పి అయితే వచ్చింది. ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు. ఖచ్చితంగా టాప్ 5 చాలా మంది టాప్ 6 ఉంటది. ఈసారి సీజన్ 9 తెలుగులో అన్నారు. టాప్ 6 ఏమి ఉండదండి. టాప్ 5 ఉండబోతుంది. ఈ వీక్ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. అండ్ డబుల్ ఎలిమినేషన్‌లో సుమన్ శెట్టి అయితే ఫిక్స్. ఇంకా దీంట్లో ఒక 95% ఇమాన్యుయల్ అవుతారని చెప్తున్నారు. అండ్ ఒక 5% సంజన గారు గాని, డీమాన్ పవన్. డీమాన్ పవన్ సేఫ్ జోన్ అంటున్నారు. మంచిగా డీమాన్ పవన్‌కి ఓటింగ్ పడింది. అంతా బానే ఉందంటున్నారు. మరి ఆహ్, ఇంగ ఇదన్నమాట. ఇమాన్యుయల్ 95% అండ్ సంజన గారు 5%. వీళ్ళిద్దరు ఎవరన్నా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లాస్ట్‌లో ఇంకేమన్నా టెలికాస్ట్ చేసి వాళ్ళేమన్నా థింక్ చేసి అటు ఇటుగా చేయడం అయితే జరుగుతుంది. కానీ మోస్ట్ డేంజర్‌లో అయితే ఇమాన్యుయల్ అయితే ఉండడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? ఇమ్మాన్యుయల్ హౌస్‌లో ఉండడం బెస్టా? లేకపోతే హౌస్‌లోంచి వెళ్ళిపోవడం బెస్టా? అని మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ అయితే చేయండి మామ. ఎంతో అసలు నాకైతే వర్త్ క్యాండిడేట్ అనిపిస్తుంది. మనం ఫస్ట్ అంటే కమెడియన్స్‌కి ఇప్పటి వరకు కమెడియన్స్ ఎవరు కప్పు కొట్టలేదు. ఓన్లీ వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసమే వాడుకుంటున్నారు. అంటే ఎంత ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాడుకొని మనం నవ్వుకొని అంతా చేసిన తర్వాత ఎవరికో కన్నడ యాక్టర్‌కో లేకపోతే అయితే మంచిగా తెలుగోళ్ళకో జస్ట్ నార్మల్‌గా ఉండే వాళ్ళని లైక్ చేసి వాళ్ళని హైప్ పెంచేసేసి లాస్ట్ వాళ్ళకిచ్చి ఓటింగ్ పంపించడం అనిపిస్తుంది. సీజన్ 9 తెలుగులో ఆల్ రౌండర్‌గా అంటే ఓన్లీ కామెడీ కాదు టాస్క్‌లు ప్రతి ఒక్క టాస్క్ బాగా ఆడాడు. అసలు బిగ్ బాస్ ఒక ఛాలెంజ్ విసరొచ్చనమాట బిగ్ బాస్‌కి. అంటే ఇమ్మాన్యుయల్ ఓడిపోయి ఒక గేమ్ పెట్టు అన్నట్టు. ఆ విధంగా ఆడుకుంటూ వచ్చాడు. లాస్ట్ ఏదైతే తనూజ గెలుస్తుంది కదా! లాస్ట్ గేమ్‌లో టికెట్ టు ఫినాలే 2 లో తనూజ గెలుస్తుంది. అక్కడ కూడా ఎందుకు గెలిచిందంటే ఇమ్మాన్యుయల్‌కి అది ఏదైతే అది మూట దొయ్యాలి కదా! పుష్ చేసి దాంట్లో ఎయాలి బుట్టలో. అక్కడ అది సరిగ్గా రాలేదన్నమాట. అది బ్యాలెన్స్ అవ్వలేదు. అందువల్ల ఓడిపోయాడు. అందువల్లే ఫీల్ అయ్యాడు. నేను అన్‌లక్కీ నాకిలా వచ్చింది. ప్రతి ఒక్క గేమ్ నేను గెలిచాను ఈ వీక్‌లో అని అందుకని ఫీల్ అవ్వాల్సొచ్చిందనమాట. అది కూడా గెలిచుంటే ఇంకా బాగుండేది. ఇంకా హైప్ పెరిగేది. గెలిచినా గెలవకపోయినా వీక్ అంతా గెలిచాడు. బాగా ఆడుకుంటూ వచ్చాడు. ఇప్పటికి మంచిగా ఉంది. అసలు కప్పు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోలేదు. అలాంటి క్యాండిడేట్ అనమాట. కాకపోతే టాప్ 5లో అయినా ఉంచితే బాగుంటుందనిపిస్తుంది. ఎలిమినేట్ చేయకుండా ఈ వీక్ మనం అనుకుంటున్నాం ఎలిమినేట్ గాని చేయకుండా టాప్ 5 వరకన్నా ఉంటే కొంచెం ఆడిన దానికి ఆయనకి అండ్ మనకు కూడా కొంచెం అంటే ఈ వీకే కాదు. మీరు ఈ సీజనే కాదు. నాకు తెలిసి ఖచ్చితంగా సీజన్ 10 అయినా, సీజన్ 11 అయినా, సీజన్ 10 కాకపోయినా 11 అయినా లేకపోతే 12 అయినా ఖచ్చితంగా మళ్ళీ రీ ఎంట్రీ రూపంలో ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ అయితే ఖచ్చితంగా తీసుకొనొస్తారు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌ని చూసారు ఆల్రెడీ స్టఫ్ అంతిస్తున్నాడన్నమాట బిగ్ బాస్‌కి. ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి ఇమ్మాన్యుయల్‌కి. అదనమాట మొత్తానికైతే ఇంక తనూజ, భరణి గారు, డీమాన్ పవన్ వీళ్ళైతే సేఫ్ జోన్ అండి. అసలు 1% కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇంక వీళ్ళే సుమన్ శెట్టి అన్న అండ్ ఫిక్స్. సుమన్ శెట్టి అన్న అయితే ఫిక్స్. ఇమ్మాన్యుయల్, సంజన గారు వీళ్ళిద్దరి మధ్య అసలు ఎవరికి ఓటింగ్ అయితే కొంచెం సంజన గారికి ఎక్కువ పడుతున్నట్లయితే మిస్డ్ కాల్స్ ఎక్కువ వస్తున్నట్లు అర్థమవుతుంది. అండ్ ఇమ్మాన్యుయల్ కూడా ఇప్పుడు లాస్ట్ 1 డేలో ఏదో మంచిగా ఓటింగ్ అయితే పెరిగిందని అప్డేట్ వచ్చింది. కానీ వీళ్ళిద్దరిలో కాలిక్యులేట్ చేసి మోస్ట్‌లీ అసలు ఏం డిసిషన్ తీసుకుంటాడు బిగ్ బాస్ ఏంటి? సంజన గారిని పంపిస్తే బెస్టా? లేకపోతే ఇమ్మాన్యుయల్‌ని పంపిస్తే బెస్టా? లాస్ట్ 1 వీక్ మనకి ఎవరు అవసరము? ఏంటి? అనేది థింక్ చేసి వాళ్ళైతే ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు. మనం ప్రస్తుతం వచ్చిన అప్డేట్ గురించి అయితే చెప్తున్నాము. ఇంత అంటే ఇమ్మాన్యుయల్ హైలీ ఛాన్సెస్ ఉన్నాయని అప్డేట్ వచ్చింది కాబట్టి దాని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. మీరు చూసేవాళ్ళు
ఇంక ఓటింగ్ కూడా లేదులెండి. ఓటింగ్ కూడా అయిపోయి ఈరోజు సాటర్‌డే కాబట్టి మొత్తం అయిపోయింది. ఇంక జస్ట్ మనం చూడటం వరకే. మొన్న నేను ఒక రీల్ కూడా ఇన్‌స్టాలో చేయడం జరిగింది ఇమ్మోనిల్ గురించి. మన కరెక్ట్‌గా అంటే అసలు ఇంత ఆడుతున్నా గూడా అసలెవరు సపోర్ట్ చేయలేదు. అసలెందుకు తొక్కేస్తున్నారు? ఏంటి? అంటే అదే ఒక 4 ఎపిసోడ్‌లు 'బిగ్ బాస్' షో 4 ఎపిసోడ్‌లు చూసుకున్నట్లయితే ఇమ్మోనిల్ లేకుండా పిచ్చి దొబ్బుద్దని ఒక రీల్ గూడా చేశాను. అది ఫుల్ హల్చలయిందనమాట. హల్చల్ ఎందుకయిందంటే అది నిజం కాబట్టి అయింది. దాన్ని చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే 'తనూజ' ఫ్యాన్, 'కళ్యాణ్' ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే బెస్ట్ కాబట్టి. మీరు రియాలిటీగా ఆలోచిస్తే ఇమ్మోనిల్ చాలా స్టఫ్ ఇచ్చాడు. తను టాప్ 5లో అట్‌లీస్ట్ టాప్ 5 లోనే ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అండ్ మన వీడియో గాని నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ ఛానెల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియోస్ చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.